నువ్వు చాలండి, నువ్వు నమ్మితే చాలు. ఈ మాట శిష్యులకి చాలా సందర్భాలు చెప్పారు. అక్కడ అబ్రహాముకి చెప్పాడు, ఆయన దావీదుకి. అంటే అడుక్కుంటే మీరు అడగచ్చు, ఏమంటే అడిగితేనే ఇస్తాడు, అడగకుంటే ఇవ్వడా అంటే ఆయన ఏమన్నాడంటే అడగండి. అడగకుండా మన జీవితాల్లో కొన్ని కార్యాలు చేస్తాడు, కానీ అడిగి దేవుని దగ్గర పొందుకున్న కార్యాలు వేరు, అడగకుండా పొందుకున్న కార్యాలు వేరు. అందుకని యేసుప్రభువు కూడా కొన్నిసార్లు ఏమన్నారంటే, నేను స్వస్థత పొందాలనుకుంటున్నావా అని అడిగితే, అయ్యా నేను శుద్ధిని కావాలనుకుంటున్నాను, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. ఇప్పుడు మనము మన అవసరతలు ఏంటో తెలిసి కనుక హృదయపు లోతులో ఉంచేసుకుంటాం. అలాగ వేదన పడుతూ బాధపడుతూ వాటిని పదే పదే అణిచివేసి బయటకు రావాలనుకున్న పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క అంటే తన యొక్క మెల్లని స్వరాన్ని మనకు వినిపింపజేస్తూ ఉంటాడు. ఎందుకు వినిపింపజేస్తూ ఉంటాడని అంటే, ఆయనకి తెలుసు నీ అవసరం ఏంటో ఆయనకి తెలుసు, నీకున్న వేదన ఏంటో ఆయనకి తెలుసు, నీకున్న సమస్య ఏంటో ఆయనకి తెలుసు కనుక నీతో మాట్లాడుతూ ఉంటాడు. చెప్పు అంటాడు. మనం ఏం చేస్తాం తెలుసా? నేను ఆ సమస్య గురించి ప్రార్థన చేస్తే, గతంలో ప్రార్థన చేస్తే జరగలేదు, మరలా ప్రార్థన చేస్తే జరుగుతుందని గ్యారంటీ ఏంటి అని దాన్ని ఏం చేస్తామంటే అణిచిస్తూ ఉంటాం, అణిచివేస్తూ ఉంటాం. అలా చేయడం ద్వారా దేవుని మహిమను మనము చూడలేము. అందుకని అంటాడు, నీవు నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమను చూతువు అని చెబుతూ ఉన్నాడు. పిల్లరా, అబ్రహాము నమ్మాడు, దేవుని మహిమ కార్యాలు చూశాడు. దావీదు నమ్మాడు, మహిమ కార్యాలు చూశాడు. శిష్యులు నమ్మారు, దేవుని మహిమ కార్యాలు చూస్తారు. ఈరోజు నీవు నేను నమ్మితే ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి కార్యాలు మన కుటుంబాలలో మన ద్వారానే జరిగించబోతున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక చిన్న మెలుక అంతే, ఏమీ లేదు. అయ్యా నేను అనకుండా, నా అనకుండా, ఇదంతా నీదే. ఈ సమస్య ఎవరిది? నీదే. ఈ బాధ ఎవరిది? నీదే. నాకు వచ్చిన ప్రతి సమస్య నీదే, నాకు వచ్చిన ప్రతి వేదన నీదే. ఎందుకనో తెలుసా? నన్ను కలుగు చేసిన వాడు. ఏమండి, ఒక మాట అడుగుతాను, మీరేం చేస్తారు? ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, కొంతమంది స్త్రీలు వారి చేతులు దాటిపోయినప్పుడు భర్త దగ్గరికి వెళ్ళి చెప్తారు, ఏమండి నాకు ఆ స్టవ్ అది పట్టేసిందండి, బర్ణాలు ఏమైంది? చిన్న కారణాలే, అది గట్టిగా పట్టేసింది కాబట్టి చూడు నా చెయ్యి పట్టట్లేదు అంటారు. అప్పుడు ఆయన వచ్చి ఏం చేస్తాడు? వెంటనే కొంచెం అటు ఇటుగా ఆయిల్ వేసి దాన్ని అడ్జస్ట్ చేస్తాడు. ఏమాత్రం దానికే నాకు చెప్పుకోవాలా అంటాడు. అయ్యో నాకు చేయడం రాలేదు, అందుకే నీ సహాయం తీసుకున్నావు అంటారు. పిల్లలు ఏం చేస్తారు? వారు ఏదైనా అనుకుందాం, వారికి ఏదో ఇచ్చారు మీరు కొని, వారి చేతుల్లోంచి చేయలేకపోతున్నారు. అప్పుడు వెంటనే మమ్మీ డాడీకి వీళ్ళు ఒకసారి అంటారు. ఇప్పుడు డాడీ వచ్చి ఏం చేస్తారు? ఒరే